కృష్ణా జిల్లా నందివాడ మండలం గాజులపాడలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తన్మయం పొందారు. కళ్యాణం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు వంటి ప్రత్యేక పూజలను పండితులు నిర్వహించారు. ప్రతి సంవత్సరం 2026 మాఘమాసంలో 3 రోజులు షష్ఠి కార్యక్రమాలు, పంచమి, షష్ఠి, సప్తమి 3 రోజులు స్వామివారికి జరుగుతున్న కార్యక్రమం. కానీ ఇది 47వ సంవత్సరం. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తులందరికీ అందరికీ తెలియపరుస్తాం. గుడికి వచ్చిన వాళ్ళు మొక్కుంటే ఏమైనా జరుగుతాయండి. ఆ నమ్మకంతో అందరూ వస్తారు. పిల్లలు పుట్టాలన్నా, ఒక బిజినెస్ కానీ, ఒక వ్యాపారం కానీ, చేపల చెరువు కానీ ఏం చేయాలన్నా బాగుంటుందని నమ్మకంతో ప్రతి ఏటా వస్తూ ఉంటాం. ప్రతి ఏటా కాకపోయినా అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది. అంతా గుడి పరిసర ప్రాంతాలంతా ప్రశాంతంగా ఉంటుంది. అంతా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈదిగా కోరుకున్న కోరికలు తీరుతారని చెప్పిన ఒక నమ్మకం. నాకు ఇప్పుడు 25 ఇయర్స్. మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు ఇక్కడ కళ్యాణం అవి బాగా చేసేవాళ్ళు. అప్పటి నుంచి మేము నమ్ముతున్నామండి. అప్పటి నుంచి ఈ గుడికి రావడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి పాలు పోస్తే మంగళవారం, ఆదివారం చాలా నమ్మకం అండి మా తాతయ్య, అమ్మమ్మ కాడి నుంచి. నాకు పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అయితే పిల్లలు లేరు. ఇక్కడే దండం పెట్టుకొని ప్రతి సంవత్సరం వచ్చి దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. తర్వాత ఈ పాప పుట్టింది. ఈ పాపను ఇక్కడే ఉయ్యాల్లో వేసాం. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ నాగ సుబ్రహ్మణ్య స్వామి 47వ షష్ఠి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ మాఘశుద్ధ పంచమి నుంచి మాఘశుద్ధ సప్తమి వరకు త్రయాణిక దీక్షతో స్వామివారికి 3 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈరోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.